టు అవర్ ఛానల్. గుంటూరు కారం. ఇది ఎప్పుడు కూడా ఈ పేరు తగ్గట్టుగానే ఈ గుంటూరు కారం ఎప్పుడు కూడా గంభీరంగాను, ఘాటుగాను ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గుంటూరు కారం చిత్రం తాలూకు వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే గుంటూరు కారం చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ని తప్పించారు, తప్పుకున్నాడని ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే గత 3 రోజుల కింద 'గుంటూరు కారం' చిత్రం తాలూకు టీజర్ రిలీజ్ అవ్వడం. అందులో ఆహ్, మహేష్ బాబు సాంగ్ ఏదైతే ఉందో అది అంతగా ప్రేక్షకాదరణ పొందినట్టుగా లేదు. ఆ మ్యూజిక్ విషయంలో గాని, లిరిక్ విషయంలో గాని కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా అభిమానులు ఫీడ్‌బ్యాక్ రావడంతోటి ఈ తమన్‌ని మహేష్ బాబు క్లాస్ పీకాడని, దాంతోటి మహేష్ బాబు చెప్పడంతోటి తమన్‌ని తప్పించారని ఒక వార్త. లేదు తమనే తప్పుకున్నాడని ఒక వార్త. ఏమిటో ఈ గుంటూరు కారం మొదటి నుంచి కూడా రకరకాల వార్తలు పుకారు అవుతూనే ఉంది. మొదటి నుంచి కూడా ఫస్ట్‌లో హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. కానీ ఆమె ఆ చిత్రం నుంచి తప్పుకుంది. ఆ తర్వాత సెకండ్ క్యారెక్టర్‌గా ఉన్నటువంటి శ్రీలీల అనే మెయిన్ క్యారెక్టర్ అయింది. ఆ తర్వాత మీనాక్షి చౌదరిని రెండో హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తుంది. ఏదైనా సరే ఆ వార్త తర్వాత కెమెరామెన్ పిఎస్ వినోద్‌ని కూడా మార్చారని కూడా వార్తలు అందుకున్నాయి. ఇక తర్వాత అసలు మహేష్ బాబే ఈ 'గుంటూరు కారం' చిత్రం నచ్చక కథాపరంగా నచ్చక డిసప్పాయింట్ అయ్యాడు. తప్పుకున్న వార్తలు కూడా కొన్నాళ్ళొచ్చాయి. ఏదైనా సరే ఈ చిత్రంలో కొన్ని కథలు చిత్రీకరణ తర్వాత, కథలు అనుకున్న తర్వాత రకరకాల మార్పులు జరిగాయి షెడ్యూల్‌లోనే అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. అందుకని ఆలస్యం అవుతుందని కూడా అంటున్నారు. ఏదైనా సరే చిత్రంలో చిత్రీకరణ సమయంలో సమీక్షలు చేసుకోవడం తప్పిదమేం కాదు. కానీ గాలి వార్తలుగా హీరోయిన్‌ని తీసేశారనో లేదా కెమెరామెన్ తప్పుకున్నాడనే వార్తలు క్రియేట్ అనేది నిజంగా కూడా మంచి లక్షణం కాదు. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ తమను తప్పించారని చెప్పడం, ఆ స్థానంలో 'ఖుషి' చిత్రం తాలూకు మ్యూజిక్ డైరెక్టర్ 'ఖుషి' చిత్రం డైరెక్టర్ 'ఏషంనే' మళ్ళీ ఇప్పుడు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వర్క్ ప్రారంభమైందని కూడా ఫిల్మ్ నగర్‌లో ఒక వార్త వైరల్ అవుతుంది. తమన్ తప్పుకున్నాడని చెప్తున్నారు. నిజానికి తమన్ తప్పుకున్నాడా? లేదా ఈ 'ఖుషి' చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ 'ఏషం' మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నాడా? లేదా? అన్న విషయాన్ని చిత్ర యూనిట్ వాళ్ళు అఫీషియల్‌గా తెలియజేయాలి. అంతవరకు ఇది ఊరికనే పని పాట లేకుండా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో గాసిప్స్ కానీ కొట్టేయాలని తమన్ ప్రతిభ మనకు తెలుసు. ఈ 'త్రివిక్రమ్' కాంబినేషన్‌లో అతను చిత్రాలు 'ఆల వైకుంఠపురం' గాని, ఏ చిత్రం తీసుకున్నా 'భీమ్లా నాయక్' తీసుకున్నా వాళ్ళ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. తమన్ గారు 'ఆర్ఆర్' కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. సో, తమన్ ప్రతిభను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి పాటలో కొంచెం పేలతనం కనపడినా, లేదా మళ్ళీ సవరించుకోవచ్చే కానీ, నిజంగా అలా చిత్రం నుంచి తీసేసే అవకాశాలు తక్కువుంటుంది. ఒకవేళ అభిమానులు చెప్పినట్టుగానే ఇప్పుడు టీజర్‌లో 'గుంటూరు కారం' చిత్రం తాలూకు పాట అంత సాటిస్ఫై కాకపోతే రివిజన్ చేయాలి, ఇంకేం మార్పు చేయాలని చర్చ జరిగి ఉండొచ్చేమో గానీ, తమన్‌ని క్లాస్ పీకారని, తీసేశారని చెప్పి వార్తలు పెట్టడం అనేది అది ఒక ఫేక్ వార్తగానే చూడాలి. సోషల్ మీడియా వార్తలు నమ్మకూడదు. అఫీషియల్‌గా సినిమా యూనిట్ వారు చెప్పిన వార్తలే నమ్మాలి. మొత్తం మీద మనం వేచి చూద్దాం. మళ్ళీ అదే కాంబినేషన్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్, మహేష్ బాబు చిత్రం 'గుంటూరు కారం' చిత్రం త్వరలో రిలీజ్ కావాలని ఆశిద్దాం. మంచి పాటలతోటి, మంచి కథాంశంతోటి మన ముందుకొస్తుందని కూడా ఆశిద్దాం.